ఉపల్ ఆఫీస్లో మీటింగ్స్ కండక్ట్, ఎవరికి వాళ్ళు వాళ్ళ టీమ్స్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు రెగ్యులర్గా, ఎస్ ఆర్ నో? అంటే ఈ మీటింగ్స్ పెడుతున్నప్పుడు దానికి ఒక పర్పస్ ఉంది. బాస్, ఇందాక మనము బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం, చాలా మందికి అర్థం కాలేదు బిజినెస్ ప్లాన్, రైట్? సో అర్థం కానప్పుడు ఏం చేయాలి? మీ లీడర్స్, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చోవాల్సిన అవసరం ఎంతోగా ఉంది. టీమ్ మేనేజ్మెంట్లో మీరు అది చేయలేదనుకోండి, మీరే ఫెయిల్యూర్ అవుతారు. ఆర్ యూ గెటింగ్? సో అందుకే టీమ్ లీడర్తోని మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళతోని ఎప్పుడు కూడా టచ్లో ఉండాలి, వాళ్ళ వేలు బట్టి నడవాలి. సో దట్ ఈస్ టీమ్ మేనేజ్మెంట్. ఓకే, సో టీమ్ మేనేజ్మెంట్లో ఫైనల్గా ఏంటంటే, మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనం బాగా అందరినీ మేనేజ్ చేస్తామండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాం. కానీ మర్చిపోతుంది ఏంటంటే తెలుసా, మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం మర్చిపోతున్నాం టీమ్ మేనేజ్మెంట్లో. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోండి. నేను ఏ టైంకి మీటింగ్ అటెండ్ అవ్వాలి, నేను ఎందుకు అటెండ్ అవ్వాలి, నేను అటెండ్ అవుతే నాకు ఏమొస్తుంది దీని నుంచి, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు లర్న్, ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీకు మేనేజ్మెంట్ స్కిల్ ఒకటి, మీ సెల్ఫ్ మేనేజ్మెంట్ కనుక ఉంటే, దెన్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్కిల్ ఆఫ్ ద టీమ్ మేనేజ్మెంట్. ఓకే, సో టీమ్ మేనేజ్మెంట్.